హలో సార్, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలామంది కాల్ చేస్తున్నారు. ఈరోజు కూడా వచ్చినాయి కాల్స్. కొలంబో నుంచి వచ్చింది, చెన్నై నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారు, మన ఆంధ్ర వాళ్ళే. సో మా ఛానల్లో వస్తున్న వీడియోస్ చాలా వరకు రీచ్ అవుతుందని చాలా సంతోషిస్తున్నాం సార్. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి వీడియో కస్టమర్కి పడే బండ్ల వరకే చేసామండి. ఈరోజు నేను పెడుతున్న వెహికల్ వచ్చేసరికి మెకానికల్ వర్క్స్గా రిపేర్ చేయించుకొని అమ్మే మెకానిక్స్కి, అలాంటి మెకానిక్ కమ్ డీలర్లకి పడే బండి గురించి ఒకటి ఈరోజు మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి ఈ హోండా అమేజ్ వచ్చేసరికి డీజిల్ బండి, 2014 మోడల్ అండి. 2014 నుంచి ఈ రోజు వరకు ఈ వెహికల్ సెకండ్ ఓనర్ వాడిన బండి. వెహికల్ అయితే కనుక మీకు వీడియో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా చెప్తాను. వెహికల్ సెకండ్ ఓనర్ బండి అండి. ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ ఉంది. టైర్స్ అయితే బటన్ ఉంది. వెహికల్ రీడింగ్ 2 లక్షల దగ్గరలో తిరిగి ఉంది. ఇంజిన్ వర్క్ ఏమీ లేవు సార్. వెహికల్కి అయితే కనుక అక్కడక్కడ రస్ట్ వచ్చి ఉంది. ప్రజెంట్ కూడా రస్ట్లో ఉంది. ఆ రెస్ట్ ఒక మోస్తరు బడ్జెట్లో చేయించుకుంటే కనుక వెహికల్ చాలా బాగుంటుంది. అందుకే మీకు ముందుగా చెప్పి ఈ వెహికల్ చూపిస్తున్నానండి. డీలర్ కమ్ మెకానిక్స్ ఎవరన్నా ఉన్నట్లయితే కనుక నన్ను అప్రోచ్ అవ్వండి. ఈ వెహికల్ మీరు ట్రయల్ వేయండి. దానికి సంబంధించి ఎంతవరకు ఉంది ఏంటనేది మీకే ఒక అవగాహన వస్తుంది. నేను చెప్తున్నాను సార్, వెహికల్ అయితే ఇంజిన్ బాగుంది, రన్నింగ్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, బాడీ లైన్ కూడా బాగుంది. ఆ రస్ట్ చేయించుకోవడానికి, అంటే ఈ రస్ట్తో నేను కస్టమర్కి ఇవ్వలేను. నేను చేపిద్దామన్నా సరే నా దగ్గర ఎక్కువ లాంగ్ పీరియడ్ అయ్యే టైం ఉంది. అందువల్ల నేను డైరెక్ట్గా మీకు మెకానిక్స్ కమ్ డీలర్స్ అని చెప్పని అప్డేట్ ఇస్తున్నాను సార్. ఈ వెహికల్ అయితే కనుక ఒక్కసారి చూద్దామండి. ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి చూద్దాం సార్. ఈ బంపర్ క్లిప్స్ ఒకటి వేసుకోవాల్సి వస్తుందండి. ఈ బంపర్కి ఫెండర్కి కలిపి గీతలు ఉన్నాయి. అలాగే టైర్స్ మీరు చూసుకోవచ్చు. టైర్స్ అయితే కనుక బటన్ ఉంది. పెద్దగా అరిగిందేం లేదు సార్. ఈ వర్క్ చూసారా సార్? ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం పేస్ట్ పెట్టి, ఈ యొక్క ప్లాస్టిక్ దానికి కొంచెం పేస్ట్ పెట్టి చేసిన దాఖలాలు ఉన్నాయి. అవుట్ సైడ్ బాడీ లైన్ అయితే కనుక కొంచెం రబ్బింగ్ పెట్టి జస్ట్ చిన్న చిన్న టచ్అప్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ వెహికల్ అయితే మనకి ఇటువైపు బాడీ లైన్ చూసుకున్నా సరే మీకు అవుట్ సైడ్ బాగుంది సార్. అలాగే మన ఇంటీరియర్ చూద్దామండి ఒకసారి. మీకు సింగిల్ కీతో వస్తుంది సార్. ఈ కీలోనే మనకి రిమోట్ వస్తుంది. అలాగే మీరు ఇంటీరియర్ చూడొచ్చు సార్. ఇంటీరియర్ కూడా మంచిగా చాలా బాగానే మెయింటైన్ చేశారు. మీకు రీడింగ్ చూపిస్తానండి. 1,94,700 కిలోమీటర్లు తిరిగిన రీడింగ్ మీకు చూపిస్తున్నాను సార్. 1,94,000 తిరిగింది సార్. ఈ వెహికల్లోనే మనకి కస్టమర్కి కావాల్సిన ఫీచర్స్తో ఈ వెహికల్ ఉంది సార్. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 4 డోర్ల పవర్ విండోస్ వస్తుంది. రిమోట్ సెంటర్ లాకింగ్ వస్తుందండి. MP3 ప్లేయర్ సార్, కంపెనీ నుంచి వచ్చిన MP3 ప్లేయరే వస్తుంది సార్. అలాగే ఆ MP3 ప్లేయర్ వాల్యూమ్ కంట్రోల్స్ మనకి స్టీరింగ్లో వస్తాయి సార్. ఈ స్టీరింగ్ కూడా మనకి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కూడా మనం హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్, ABS తప్ప మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఈ వెహికల్లో అనేది అవైలబుల్గా ఉందని చెప్తున్నాను సార్. ఇంటీరియర్ బాగుందండి. అవుట్లుక్ కూడా బాగుంది సార్. మీరు ఒక్కసారి రేర్ సీటింగ్ కూడా చూడొచ్చు. ముగ్గురు కూర్చున్నా సరే అలుపు రాదండి. లెగ్ స్పేస్ కానీ, హెడ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ స్పేషియస్ ఉన్న వెహికల్లో ఈ వెహికల్ ఒకటని చెప్పొచ్చు. మా టీం ఈ వెహికల్ ట్రయల్ వేశారండి. రన్నింగ్ కానివ్వండి సార్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పిన తర్వాతే నేను మీకు ఈ వెహికల్ తీసుకొని వచ్చాను. మీరు చూడొచ్చండి, హోండా అమేజ్ SU అనే వేరియంట్. బూట్ స్పేస్ చూడొచ్చండి. మీకు రస్ట్ వచ్చిన పార్ట్ ఒకటి చూపిస్తాను సార్, చిన్నదే.
ఇటు కార్నర్లోకి రండి సార్. చూసారా సార్ చిన్నది ఈ యొక్క రస్ట్ సంబంధించిన హోల్. ఇట్లాంటిది చిన్న చిన్నవి ఉన్నాయండి అక్కడక్కడ. ఇది మనం కస్టమర్‌కి చూపించలేము. ఇలా చూపించి అమ్మలేమని చెప్పని మెకానిక్స్ అని చెప్తున్నానండి. ఒకసారి మీరు అండర్ బాడీ చూడొచ్చండి. బాటమ్ అయితే బావుంది. దానికొచ్చిన ఆ రేకు కూడా బానే ఉంది సార్. అక్కడ రస్ట్ ఏం రాలేదు. టైర్ అయితే గనక బాలేదు. జాకీ వీల్ రించ్ మనకి డిక్కీలోనే ఉన్నాయి. ఇటువైపు వెహికల్ మీరు బాడీ లైన్ చెక్ చేసుకోవచ్చండి. వెనక బంపర్ క్లిప్స్ ఒకటి చూసుకోవచ్చు. ఈ కార్నర్‌లో చూడొచ్చండి. జస్ట్ చిన్న రస్ట్ సంబంధించి. ఇంటీరియర్ బాగుంది సార్. అవుట్‌లుక్ బాగుంది. జస్ట్ చిన్న చిన్నవేనండి. అందువలన నేను మీకు ఇది మెకానిక్ కమ్ డీలర్స్ అని చెప్తున్నాను. ముందుగానే చెప్తున్నాను. 2014 హోండా అమేజ్ డీజిల్ బండండి. 1,90,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంజిన్ బాగుంది సార్. రన్నింగ్ బాగుంది. సస్పెన్షన్ పని లేదు. అక్కడక్కడ చిన్న చిన్న ఈ రస్ట్ బబుల్స్ మాత్రం చెక్ చేసుకోవాలండి. ఇవి మెకానిక్సే చూసుకుంటారు. తక్కువ బడ్జెట్‌లోనే అవుతుందండి. మహా అయితే ఒక 30,000 లోపు పడుతుంది. ఆ బడ్జెట్ పెట్టుకుంటే వెహికల్ అయితే గనక నీట్‌గా అవుతుంది సార్. ఈ వెహికల్ మేము ఇంజిన్ ఆయిల్ గేజ్ తీసి చూసామండి. ఇంజిన్ ఆయిల్ గేజ్ బావుంది. ఆయిల్ ప్రతి 10,000 కిలోమీటర్లకి మారుస్తున్నారు ఈ వెహికల్ అయితే గనక. ఎక్కడ పార్ట్‌లు మార్చడం గాని, యాక్సిడెంట్ అవ్వడం గాని ఏమీ లేదు సార్. హెడ్‌లైట్లు కొంచెం డల్ అయ్యి ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ ఉంది సార్. టైర్స్ అయితే గనక బటన్ ఉంది. ఈ వెహికల్ పొజిషన్ అయితే ఇది సార్. ఈ వెహికల్ సేల్ ప్రైస్ కూడా చాలా తక్కువే పెడుతున్నానండి. 2,25,000లో 2014 హోండా అమేజ్ డీజిల్ వెహికల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ వెహికల్ మనకి విజయవాడలో ఉంది సార్. నా దగ్గరే ఉంది. మీలో ఎవరైనా సరే నా చుట్టుపక్కల ఉన్నట్లయితే ఒక్కసారి రండి. ట్రైల్ వేయండి సార్. మీరు చెప్పినట్లుగానే ఉంది అంటే గనక మూవ్ అవ్వండి. లేదు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ పని ఉందంటే గనక దానికి సంబంధించి రేటు కూడా నేను చేసి పెడతాను. ఓకేనా సార్? ఈ వెహికల్ కూడా నాకు చాలాలోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను. మీరు సపోర్ట్ చేస్తారని ఇంకా నమ్మకంతో ఉన్నాను. ఈ వెహికల్ లోన్ వస్తుందా అంటే గనక ఈ వెహికల్ లోన్ అయితే ఆహ్, ఇవ్వలేరనుకోండి సార్. దాదాపు 11 సంవత్సరాలు అవుతున్న బండి కాబట్టి ఈ వెహికల్ లోన్ అయితే గనక రాదు. ప్రైవేట్ ఫైనాన్స్‌కి వెళ్ళినట్లయితే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళమని అంటున్నాను సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు కొంచెం ఎక్కువలో ఉంటాయి. ఇప్పటివరకు మేము చెప్తున్న ఈ వెహికల్ గురించి అయితే గనక విషయం అయితే అది సార్. 2,20,000 బడ్జెట్‌లో హోండా అమేజ్ డీజిల్ 2014 ఓకేనా సార్? ఎవరైనా నచ్చితే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. ఒక్కసారి కాల్ గాని, మెసేజ్ గాని చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన వర్క్స్ మీకు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను సార్. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంటే గనక తీసుకునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి లోన్ చేపిచ్చే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఫైనాన్స్ చేపిచ్చే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్‌ఫర్ చేపిచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఔట్ సైడ్ ఇన్సూరెన్స్‌కి వెళ్ళినట్లయితే గనక వెహికల్‌కి 1 ఇయర్ నిల్ డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్‌లో ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సార్. ఓకేనా సార్? ఇంకా వెహికల్ గురించి మీకేదైనా డౌట్స్ ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. ఒక్కసారి కాల్ చేయండి సార్. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. థాంక్ యూ.